హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా వారు బర్త్డే అనమాట. అందుకని ఈరోజు ఫస్ట్ అయితే మా వారు అయితే పూజ చేసుకున్నారు లేవంగానే. ఇంకా తర్వాత పిల్లలకి అయితే రెడీ చేసేసి ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను. అన్నం వండేసి బెండకాయ ఫ్రై అయితే చేసేసానండి. చేసేసి ఇంకా ఈరోజు సాటర్డే కదా స్కూల్కి వెళ్ళాము, మమ్మీ మా డాడీ బర్త్డే కదా అన్నారు. అలా కాదని చెప్పి ఇంకా నేనైతే స్కూల్కి అయితే పంపించేసాను, రేపు సండే హాలిడే అని. ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు మా వారు అయితే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసే ముందు క్యారేజ్ బ్యాగులు ఇవ్వడం మర్చిపోయారు. ఇంకా పిల్లలకి అయితే స్కూల్లో క్యారేజ్ బ్యాగులు ఇచ్చేసి ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఈరోజు శనివారం కదా, మా ఇంటి దగ్గరలో ఉన్న బొచ్చిపేట వెంకటేశ్వర గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా కొబ్బరికాయ, అగరత్తులు, కర్పూరం, పూలు, తులసిమాల. వెంకటస్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా, ఇంకా తులసిమాల కూడా తీసుకుని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి నాకైతే. ఇంకా ఈరోజు మా వారి బర్త్డే కదా, ఇంకా గజస్తంభాన్ని ఫస్ట్ గుడికి వెళ్ళంగానే గజస్తంభానికి అయితే దండం పెట్టుకుని ఇంకా ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసాము. చేసినాక ఇంకా మా వారి పేరు మీద అర్చన చేయించాము. ఇది కొన్ని గుడి చుట్టూరా అయితే ఇలా ఉంటుంది. లోపలైతే వీడియోస్ తీయకూడదు అన్నారు, అందుకే లోపలైతే వీడియోస్ తీయలేదు, మేము ఇక్కడితో ఆపేసాము. గుళ్ళో దర్శనం అయితే అయిపోయింది కానీ లోపల గుళ్ళో ఫోటో వీడియోస్ తీయడానికి ఎలవలేదు, అందుకని తీయలేదు. పులిహార ప్రసాదం, గుళ్ళో ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ప్రసాదం. బాల హనుమాను గుడి నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంకా మా వారికి టిఫిన్ పెట్టి పంపించేస్తే ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. మా ఆయనకి ఇష్టమైన టిఫిన్ పెసరట్టు విత్ అల్లం చట్నీ. అయిపోయింది, వచ్చేస్తున్నా. టైం అయిపోయిందంటే అరుస్తున్నారు. ఇంకా గబగబా ఆయనకి కూడా 2 పెసరట్లు వేస్తే తినేసి అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా నేను వంట స్టార్ట్ చేయాలి. బాయ్. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ తినేసి ఇంకా మా వారు బర్త్డే స్పెషల్ కదా, ఈరోజు అయితే బగారా రైసు, పన్నీర్ బటర్ మసాలా. పొద్దున పిల్లలు అయితే కేక్ ఆర్డర్ చేయమని చెప్పి అయితే వెళ్ళారు. ఎప్పుడైతే బయట నుంచి తెప్పిస్తాను కేకు, కానీ ఇప్పుడు వాతావరణం బాగాలేదు కదా, అందుకని ఇంకా ఇంట్లోనే జెల్లీ కేక్ చేద్దామని అనుకుంటున్నాను. టిఫిన్ చేసి అయితే ఇంకా స్టార్ట్ చేయాలి అవన్నీ. ఓకేనా, ముందైతే టిఫిన్ చేసేస్తాను. బాగా ఆకలి వేస్తుంది, టైం అయితే 11 అయిపోయింది అప్పుడే. ఫస్ట్ అయితే బగారా రైస్ టిఫిన్ చేశాక ఇంకా బట్టలు అయితే ఆరేసండి. బట్టలు ఆరేసిన ఇంకా వంటనైతే స్టార్ట్ చేస్తాను. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, పువ్వు, బిర్యానీ ఆకు. ముందు ఏంటంటే ఫస్ట్ షాజీరా కావాలి బగారా రైస్కి, అందుకని ఫస్ట్ షాజీరా అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, బియ్యం. బాస్మతి రైస్ అయితే 1 అవర్ ముందే నానబెట్టాలి. నేను మామూలు రైస్ చేస్తున్నాను కాబట్టి 1/2 గంట ముందే నానబెట్టాను. అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అంట. ఫస్ట్ పొయ్యి మీద గిన్నె వేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. గిన్నె అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు అన్నీ వేస్తున్నాను. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, పువ్వు, లవంగాలు, యాలకులు 3, అలాగే బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేస్తున్నాను. అలాగే షాజీరా కూడా ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. షాజీరా ఇవన్నీ ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ చూపించట్లేదు, వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని కొంచెం లైట్గా అయితే చూపిస్తున్నాను. బగారా రైస్కి మసాలా దినుసులు అన్నీ వేసేసాం కదండి. అన్నీ వేగినాక అలాగే బియ్యం వేసేసాను. బియ్యం, ఉప్పు, మసాలా, గరం మసాలా వేసాను. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసాను. ఈ మనకి బగారా రైస్ అయ్యేలోపు పన్నీర్ బటర్ మసాలాకి పన్నీర్ తీసుకొచ్చానండి. ఇది వేడినీళ్ళలో కొంచెం కడగమన్నారు ఆయన. ఇంకా వేడినీళ్ళు పెట్టయితే పన్నీర్ని అయితే కడుగుతున్నాను. ఇదిగోండి వేడినీళ్ళు అయితే పెట్టేశాను. ఇదిగోండి పన్నీర్ కూడా కడిగేసాను, అయిపోయింది. ఇంకా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పన్నీర్ బటర్ మసాలా కూడా చేసేస్తాను. బగారా రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే గులాబ్ జామ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. పంచదార పొయ్యి మీద ఏమో పంచదార పెట్టాను. ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాము. గులాబ్ జామ్ ఉండల్ని గులాబ్ జామ్ అయితే వేయించేసానండి. ఇక్కడ పంచదార పాకం అయితే మరుగుతుంది. కొంచెం లైట్గా తీగ పాకం రావాలి. ఇందులోనే కొంచెం 2 ఇలాచీలు వేస్తున్నాను. లైట్గా తీగ పాకం వచ్చినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. తీగ పాకం అనేది వచ్చేసిందండి, చూడండి. లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారినాక మనం ఇందాక వేయించుకున్నాం కదా గులాబ్ జామ్ని, ఈ ఉండల్ని అందులో అయితే వేసేసుకుందాము. ఇప్పుడే కాదండి, ఇప్పుడే వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి ఉండలు. కొంచెం చల్లారినాక అప్పుడు వేసుకోవాలి, ఓకేనా. ఈలోపు నేను పన్నీర్ బటర్ మసాలాకి ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదంతా ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక చూపిస్తాను. గులాబ్ జామ్ అయితే పాకల్లో వేసేసాను. ఇది 1 అవర్ నానితే బాగుంటుంది. బటర్ మసాలా కిందాక మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ గ్రేవీని. ఈ గ్రేవీ ఏంటంటే మసాలా దినుసులు, ఉల్లిపాయ, టమాటా, అలాగే జీడిపప్పు, ఇంకా ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి వేసాను. మొత్తం అంతా ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాణీ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి, ఇప్పుడు ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ అంతా వేగింది కదండి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా కారం. ఇందాక ఎండుమిర్చి వేసాను కదా, కొంచెం కారం అనేది చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీని అంతా వేసేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీని అంతా ఒకసారి కలిపెట్టేసుకున్నాక ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, ఇందాక మనం వేయలేదు కదా, ఇప్పుడు మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్నాం. ఇలా కలుపుకున్నాక ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, ఇందాక మనం పన్నీర్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయినా ఉడికినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు కర్రీ అంతా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులోనే లాస్ట్ ఫైనల్గా కస్తూరి మేతి, ఇదిగోండి కస్తూరి మేతి వేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి.
అంతేనండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ. చూస్తేనే యమ్మీగా ఉంది కదా. మా వారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు మా పిల్లలు కేక్ చేయమని ఆర్డర్ చేసి వెళ్ళారు కదండి, అందుకని ఫ్రూట్ కేక్ అయితే చేస్తాను, జల్లీ కేకు. ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్నాక చూపిస్తాను. దానిమ్మకాయ, యాపిల్, కివి, ఆరెంజ్, ఈ బనానా తర్వాత కట్ చేస్తానండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్, ఇందులోనే 1 కప్పు పంచదార. ఈ పంచదార అంతా కరిగిపోయిన చైనా గ్రాస్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి చైనా గ్రాస్, ఇది మార్కెట్లో అమ్ముతారు. ఈ చైనా గ్రాస్ కరిగేంత వరకు ఇలా కరిగించుకోవాలి. గ్రాస్ అంతా ఇలా మొత్తం అంతా కరిగిపోవాలండి. చూసారా, మొత్తం అంతా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ముందుగానే ఇలా పరుచుకోవాలి, అంతా ఇలా డెకర్ చేసుకోవాలి. మనకి ఎలా డిజైన్ కావాలంటే అలా డిజైన్ ఇలా డెకర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇలా యాపిల్స్ మనం కట్ చేసుకున్నాం కదండి, ఈ యాపిల్స్ ముక్కలు, కివి ముక్కలు, ఆరెంజ్ అన్నీ వేసేసుకోవాలి. ఇంకొన్ని మొత్తం అంతా ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2-3 అవర్స్ వదిలేస్తే మనకి జల్లీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు మా శ్రీవారి పుట్టినరోజు సందర్భంగా నేను ఏమేమి వంటలు చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ బగారా రైస్, నెక్స్ట్ దాంట్లో కాంబినేషన్ పన్నీర్ బటర్ మసాలా, అలాగే స్వీట్ వచ్చేసి యమ్మీ గులాబ్ జామ్, అలాగే రైతా చేశాను. ఇంకా కేక్ పొద్దున్న మా పిల్లలు ఆర్డర్ చేసి వెళ్ళారు కదా, అందుకని చెప్పి ఫ్రూట్ కేక్ చేశాను, జెల్లీ కేక్ అంటారు. ఇంకా మార్నింగ్ మా పిల్లల కోసం అయితే వైట్ రైస్ వండి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేశాను. అంతే, నేనే చేశాను పొద్దు నుంచి కష్టపడి. ఇంతవరకు మా ఆయన అయితే టేస్ట్ చేయలేదు. ఇది ఫోన్ అయితే రిపేర్ చేయడం కాదు, సిమ్లు ఏదో మారుస్తున్నారు. నాకేమో ఆకలి వస్తుంది. టైం చూడండి, అక్కడ 3:30 అయింది. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళకి కూడా స్నానాలు చేపించేసి రెడీ చేపించి ఇంకా భోజనాలు అయితే చేసామండి. చేసినాక ఇంకా పిల్లలు అయితే మమ్మీ కేక్ అని చెప్పి కేక్ అయితే కట్ చేస్తున్నారు. కేక్ కట్ చేయగానే అసలు వాళ్ళ ఫేస్ స్మైల్ చూడండి. మా చిన్న పాప బర్త్డే కూడా కేక్ కట్ చేయలేదు మేము, అందుకని ఇంకా ఈరోజు ఫ్రూట్ కేక్ అయితే చేసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా వారి బర్త్డేని. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేపించేసి భోజనం అయితే చేసేసామండి. ఇంకా అందరం చేసినాక ఇంకా పిల్లలు కేక్ అయితే కట్ చేశారు. కట్ చేసిన ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఫస్ట్ అయితే తినిపించారు. వాళ్ళ డాడీ తినిపిస్తుంటే బర్త్డే నీది కదా డాడీ అని చెప్పి పిల్లలు అయితే ఫస్ట్ కేక్ అయితే ఆయనకి తినిపించారు. మా వారి బర్త్డే వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.